ఎప్పట్లానే సినిమా థియేటర్‌లో చూడ్డానికి ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళాను. కానీ అక్కడ సినిమా చూడలేదు. ఈ బాలీవుడ్ వాళ్ళు డ్రగ్ ఎక్కించారు. అంటే ఆ రేంజ్‌లో ఉంది సినిమా. డ్రామా, యాక్షన్, క్రైమ్, వయలెన్స్, మ్యూజిక్ ఇలా ఇవన్నీ కలిపి పీక్ సినిమా అనే డ్రగ్ ఇచ్చారు. పీక్స్ ఉంది సినిమా. హై రేజింగ్ యాక్షన్, క్రైమ్ డ్రామా. అసలు సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్, క్రైమ్ సీన్స్ అయినా, ఫైట్స్ అయినా, చేజింగ్ అయినా ప్రతీదీ చాలా నేచురల్‌గా, రా అండ్ రస్టిక్‌గా ఉంది. మరీ ఇంత రియలిస్టిక్‌గానా అనిపించింది. చాలా చాలా రోజుల తర్వాత ప్యూర్ బాలీవుడ్ సినిమా చూసా అనే ఫీలింగ్. టెర్రరిజం నుంచి కంట్రీని సేవ్ చేయాలనే కాన్సెప్ట్ సినిమాలు చాలానే చూసాం. కానీ ఇది వేరు. ఒక 3 అవర్స్ 30 మినిట్స్ ఒక ఊపులో బ్లాస్టింగ్ ఎంటర్‌టైన్‌మెంట్. నిజంగా డైరెక్టర్ ఆదిత్య ధర్ ర్యాంప్ పాడేశాడు. బెస్ట్ రైటింగ్, బెస్ట్ టేకింగ్ అండ్ నెరేషన్. నా లైఫ్‌లో 3+ అవర్స్ మూవీస్ చాలానే చూసా. థియేటర్‌లో 3 అవర్స్ 30 మినిట్స్ ఒక రేజ్ హై ఇస్తూ ఎక్కడా బోర్ అనేది చిన్నగా కూడా అనిపించకుండా ఈ లెవెల్ ఎగ్జిక్యూషన్ ఉన్న సినిమా మాత్రం ఫస్ట్ టైమ్ థియేటర్‌లో చూడడం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. అసలు మ్యూజిక్ కారా అది ఊపు. పీక్స్ హై అసలు. మామూలు హై ఇవ్వలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉంది. అసలు సాంగ్స్ ప్లేస్‌మెంట్ ఉంది మరి. అవి వచ్చే సీన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ఇప్పటికీ బ్రెయిన్‌లో తిరుగుతుంది. బాలీవుడ్ ఓల్డ్ రెట్రో సాంగ్స్ రీమిక్స్ అయినా, సినిమాలో సాంగ్స్ అయినా ప్రతీదీ ఒక హై ఇచ్చింది. 'ధురంధర్' టైటిల్ సాంగ్, 'ఇష్క్ జలాకర్', 'ఫ్లిప్పర్ ఆచాయ్' ఇన్‌స్టాంట్‌గా ఎడిక్ట్ అయిపోయా. ఏం కొట్టార్రా సాంగ్స్. అసలు ఒక్కొక్కటి ఒక్కో రేంజ్, హై రేంజ్ ఊపంతే. ఆ ప్లేస్‌మెంట్‌కి, సాంగ్‌కి బ్లాస్టో బ్లాస్ట్. మ్యూజిక్, డ్రామా, యాక్షన్ 3 సరిగ్గా సరిపోయాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్‌కొస్తే ఫస్ట్‌గా 'రణ్వీర్ సింగ్' మా బీస్ట్ బాబు. ఏ రోల్ ఇచ్చినా బీస్ట్ మోడ్‌లో చేసినట్టు చేస్తాడు. ఒక హైపర్ ఎనర్జీ, ఇంటెన్స్ పెర్ఫార్మర్. ఈ సినిమాలో సెటిల్ యాక్టింగ్ చేసినా కూడా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ లుక్‌కి ఆ హైపర్ ఎనర్జీ అండ్ ఇంటెన్సిటీ బాగా కనబడ్డాయి. సెకండ్ పార్ట్‌లో అన్న ర్యాంపేజ్ ఇంతకంటే పీక్స్‌లో ఉంటదనుకుంటా. పార్ట్ 1లో కామ్ అండ్ స్టడీగా ఉన్నాడు. సెకండ్ పార్ట్‌లో ర్యాంప్ పాడేస్తాడు. హీరోయిన్ సారా అర్జున్. ఈమె క్యూట్‌నెస్ అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ సినిమాకి ఎంత కావాలో బ్యాలెన్స్డ్‌గా బావుంది. ఈమె పెర్ఫార్మెన్స్ కూడా నచ్చింది. హీరో అండ్ హీరోయిన్ ఏజ్ గ్యాప్ బాగా తెలిసినా కూడా ఓకే అనిపించింది. ఇంతకుముందు వేరే చాలామంది హీరోలు ఇలా లాంగ్ ఏజ్ గ్యాప్ హీరోయిన్స్‌తో ఆన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వాళ్ళ పెయిర్ ఆన్ స్క్రీన్ మీద చూస్తే పెద్ద ఏజ్ గ్యాప్ ఉన్నట్టు కనిపించదు. బట్ వీళ్ళది అమ్మాయి బాగా చిన్నపిల్లలా ఉంది. కానీ పెర్ఫార్మెన్స్‌తో ఓవర్‌కమ్ చేసింది. మాధవన్ సార్ అండ్ సంజు బాబా వీళ్ళు మాత్రం సూపర్. వీళ్ళ స్క్రీన్ టైమ్‌లో వీళ్ళు ఇంపాక్ట్ ఉండేలా ఎక్సలెన్స్ చూపించారు. ఇంకా ఇప్పుడు చెప్పబోయే యాక్టర్ మాత్రం సినిమాలో ఉన్న హైలైట్స్‌లో నంబర్ 1 హైలైట్ అనమాట. అక్షయ్ ఖన్నా. ఈ సినిమాతో ఈయనంటే అడ్మిరేషన్ స్టార్ట్ అయింది. మహా అయితే ఈయనవి 2 సినిమాలే చూసుంటా. కానీ ఈ సినిమాలో ఈయన రెహమాన్ డెకాయెట్‌గా ఈయన చేసిన క్యారెక్టర్ అండ్ ఆ పెర్ఫార్మెన్స్‌కి మ్యాడ్ అయిపోయా. చాలా చాలా రోజులకి పీక్ విలనిజం. బట్ ఇదే పీక్ హీరోయిజం. ఎందుకంటే సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌కి, ఆయన ఆరా ఫార్మింగ్‌కి వామ్మో! నాకైతే మెంటల్ ఎక్కేసింది. నిజంగా ఆయన ఆరా మాత్రం వేరే లెవెల్ ఉంది. మొత్తం సినిమాలో అందరిని డామినేట్ చేసేసాడు. షో స్టీలర్. ఆ వాక్‌కి, ఆ క్రూయల్ ఆర్ ఈవిల్ వాటెవర్ ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌లో అంతే హై ఇచ్చే మ్యూజిక్‌తో అలా వస్తుంటే నాకు మాత్రం ఆయన హీరోలానే కనపడ్డాడు. సూపర్ అంతే. ఈ రెహమాన్ డెకాయిట్ అనే రోల్ ఎప్పటికీ గుర్తుండిపోద్ది. 'ఫ్లిపరాచీ' అనే సాంగ్ ఉంటుంది ఒక సీన్‌లో. అసలు మాటలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. కానీ పీక్ హై ఉంది అది. ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. ఆ సాంగ్ అండ్ అక్షయ్ ఖన్నా జస్ట్ 2 మూమెంట్స్ ఇస్తాడు. అంతే ఇంకా. పీక్స్ అంటే పీక్స్. సినిమా అంతా ఒక రేంజ్ ఊపు అయితే ఆ సాంగ్‌లో ఊపు ఇంకో రేంజ్. ఆ సాంగ్ వచ్చే సీన్ అనే కాదు చాలా సీన్స్ ఉన్నాయి సినిమాలో. మార్కెట్ సీన్ టేకింగ్ అండ్ మేకింగ్ వామ్మో! రియల్‌గా తీసినట్టు చాలా రియలిస్టిక్‌గా ఉంది. వామ్మో! ఇంకా ఫారెస్ట్ సీన్ అయితే వామ్మో! అది కూడా బ్లాస్టే. ఇప్పటికైతే ఈ సినిమా ఇచ్చిన ఊపు, హై ఇంపాక్ట్ ఇలా ఉంది. పార్ట్ 1లు, 2లు అంటే విసుగుదొబ్బుతున్న టైంలో ఈ మూవీ పార్ట్ 2 కోసం మాత్రం వెయిటింగ్. సో ఇది నా ఒపీనియన్ అండ్ ఎక్సైట్‌మెంట్ ఈ అదిరిపోయే బ్లాస్టింగ్ సినిమా మీద. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.